లోకంలో ఉన్న వాడిని కనుక నువ్వు ప్రేమించినట్లయితే దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు. లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేది. లోకము దాని యొక్క ఆశ అనేది గతించిపోతుంది అంటున్నాడు. కాబట్టి మనం దేవుని వైపు తిరగాలి. ఎప్పుడు తిరగాలి అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 12:2. కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకముందే, అంటే నీ బాల్య దినమందే నీ సృష్టిగత ఏం చేయాలంటే ఎప్పుడంట, అంటే ఇప్పుడమ్మా బాల్య దినమందే ఏం చేయాలంటే సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి. అంటే అవకాశం ఉన్నప్పుడే దేవుణ్ణి ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే పెళ్ళిళ్ళన్నీ చేసేసాక, బరువు బాధ్యతలన్నీ అయిపోయాక, మునిమనవల్ని ఎత్తేసుకున్నాక, ఇంటికాడ ఖాళీగా కూర్చోలేక ప్రార్థనకు రావడం కాదు, ఇంటికాడ ఖాళీ కూర్చోలేక దేవుని స్తుతించడం కాదు. అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉండగానే ఇల్లు ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి కుటుంబాన్ని. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ ఏంటంటే బలవంత పోయాక నేను దేవుని సేవ చేయాలంటే ప్రయోజనం లేదు. కాళ్ళు ఉన్నంతసేపు ప్రార్థనకు రాకుండా కాళ్ళన్నీ తీసేశాక నేను ప్రార్థనలోనే ఉండాలని ఆశపడ